నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ముందుగా జీవన్ టీవీ ప్రేక్షకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. అలాగే ఈ రోజు వార్తల్లోని వివరాలు ఒకసారి చూద్దాం. పార్టీలు రాజకీయాలకు అతీతంగా పేదరికమే అర్హత ప్రాతిపదికన అన్ని వర్గాల సంక్షేమాన్ని అందించిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని, సంక్షేమ పాలనకు ప్రజలు పట్టం కట్టాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నగరపాలక సంస్థ పరిధి 42వ డివిజన్ గుజరాతీపేటలో డివిజన్ ఇన్ఛార్జ్ దుక్కి గణిరాజు ఆధ్వర్యంలో బుధవారం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. చంద్రబాబు పాలనలో ఏనాడు పేదలకు మేలు చేయాలనే ఆలోచన రాలేదని, పాదయాత్రలో చూసిన పేదల కష్టాలను జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రజా సంక్షేమ కార్యక్రమాలుగా అమలు చేశారని ధర్మాన వివరించారు. తిరిగి సంక్షేమ పాలన రావాలంటే ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని బలపరచాలని, స్థానిక ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న నన్ను, ఎంపీగా పోటీ చేస్తున్న పేరాడ తిలక్ను అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించాలని ధర్మాన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అందవరపు సంతోష్, ఎడ్ల వెంకట్, తేజ, చీమల తారక్, అప్పన్న యాదవ్, గుంట జ్యోతి, శ్రీదేవి, యామిజాల గాయత్రి, పలువురు వైకాపా నియోజకవర్గ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. ఒక సామాన్య కుటుంబం నుంచి ఎంపీ స్థానానికి పోటీ చేస్తున్న తనను జిల్లా ప్రజలు ఆశీర్వదించాలని వైకాపా ఎంపీ అభ్యర్థి పేరాడ తిలక్ కోరారు. బుధవారం స్థానిక గ్రాండ్ హోటల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 19న ఉదయం 11 గంటలకు ఎంపీ అభ్యర్థిగా శ్రీకాకుళం పార్లమెంటు స్థానానికి నామినేషన్ వేస్తున్నట్టు ప్రకటించారు. జిల్లాలో వైకాపా ప్రముఖులంతా నామినేషన్ ఘట్టానికి హాజరవుతున్నారని తెలిపారు. స్థానిక 80 అడుగుల రోడ్డు నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి నామినేషన్ వేయనున్నట్టు పేర్కొన్నారు. ఒక సామాన్య కార్యకర్తను ఈ స్థాయిలో నిలబెట్టిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కిందని, జడ్పీ చైర్మన్ అభ్యర్థిగా 2019లో టెక్కలి అసెంబ్లీ స్థానానికి పోటీలో నిలబెట్టి ఇప్పుడు శ్రీకాకుళం పార్లమెంటుకు అభ్యర్థిగా బరిలో నిలిపారన్నారు. అభ్యర్థిగా ప్రకటించిన నాటి నుంచి నిరంతరం ప్రజల మధ్యనే ఉన్నానని, వారి నుంచి వస్తున్న ఆదరణ మరువలేనిదన్నారు. 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి సంక్షేమ అభివృద్ధి పాలనపై ప్రజల్లో విశేష ఆదరణ ఉందన్నారు. అన్ని వర్గాల ప్రజలకు వివక్ష లేకుండా పారదర్శకంగా సంక్షేమ పథకాల ఆర్థిక ప్రయోజనాలను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో సీఎం జగన్మోహన్ రెడ్డి జమ చేశారన్న కృతజ్ఞత ప్రజల్లో కనిపిస్తుందన్నారు. ఎంపీగా తాను విజయం సాధించడానికి ఇదే శ్రీరామ రక్ష అని అన్నారు. జిల్లాలో టీడీపీ నాయకులకు ఓట్లు అడిగే అర్హత లేదని విమర్శించారు. కూడా అంతకంటే రెట్టింపు ఉత్సాహంతో ప్రజలు పెద్ద ఎత్తున ఉత్సాహవంతం అవుతూ జిల్లా అంతా కూడా ఏకతాటిపైన పార్టీలకు అతీతంగా మరి అన్ని వర్గాలకి న్యాయం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదించాలా, రాజశేఖర రెడ్డి గారి కుటుంబంతో మేము ఉండాలని జిల్లా ప్రజలు తీసుకున్న ఈ నిర్ణయం శుభ నిర్ణయం అని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాం. ఎందుకంటే జిల్లా ప్రజానీకం ఎక్కడికి వెళ్ళినా 7 శాసనసభ స్థానాల్లో పెద్ద ఎత్తున మేము చూస్తున్నది జగనన్న పాలనని. 5 సంవత్సరాలుగా ప్రతి వర్గానికి న్యాయం చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. రాముని చూడలేదు కానీ రామరాజ్యాన్ని ఈవేళ జగన్మోహన్ రెడ్డిలో మేము చూస్తున్నామని చెప్పి ప్రజలే పెద్ద ఎత్తున శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి శ్రీకాకుళం వరకు అటు పాతపట్నం, ఆమ్దాల వలస, నర్సన్నపేట, టెక్కలి, పలాస నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున ఆ స్పందనని ఊహించిన కంటే ఎక్కువగా కనిపిస్తుంది. అందుకు ఈరోజు నేను అనుకున్నాను, 14లో పోటీ చేసే అభ్యర్థులు, 19లో పోటీ చేసే అభ్యర్థులు, 14లో పోటీ చేసే అభ్యర్థులు ఎలాంటి విజయాలను అందించారో మరి ఈనాడు 19 కంటే భిన్నముగా మరి పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదించడానికి కోసం ప్రజలు కంకణబద్దులుగా ఉన్నారు. ఎందుకంటే గడిచిన 5 సంవత్సరాలుగా జిల్లాని అనేక రకాలుగా అభివృద్ధి చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు శ్రీకాకుళం జిల్లా ప్రజానీకం వెనుకబడిన జిల్లాని సస్యశ్యామలం చేయడానికి కోసం, ఈ వెనుకబాటుతనాన్ని నివారించడానికి కోసం, వెనుకబడిన ప్రాంతాలు అభివృద్ధి చేయాలనే ఆకాంక్షతోని ఉమ్మడి రాష్ట్రంగా ముఖ్యమంత్రిగా చేసిన రాజశేఖర రెడ్డి గారు ఆనాడు శ్రీకాకుళం జిల్లాకి మరి రిమ్స్ హాస్పిటల్ ఇస్తూ, మరి అంబేద్కర్ యూనివర్సిటీ నిర్మాణం చేస్తూ, మరి అలాగే వంశధార ఫేజ్ 2 1000 కోట్ల రూపాయలతో మరి థైలాండ్కి నీరిచ్చే కార్యక్రమాన్ని ఆనాడు రాజశేఖర రెడ్డి గారు చేశారు. మళ్ళీ ఒక అడుగు ముందుకేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద మనసుతో ప్రతి ఒక్క వర్గానికి న్యాయం చేసే విధంగా ఈ శ్రీకాకుళం జిల్లా పార్లమెంటరీ నియోజకవర్గంలో 27 మండలాల్లో 26 మండలాల్లో మరి ప్రతి ఒక్కరికి నేరుగా లబ్ధిదారులకి సంక్షేమ పాలన అందించారు.
మత్స్యకారుల అభివృద్ధికి సంక్షేమానికి కృషి చేసింది తెలుగుదేశం పార్టీయేనని కూటమి ఎంపీ అభ్యర్థి కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్ అన్నారు. రానున్న రోజుల్లో ఎన్డీఏ నేతృత్వంలో మత్స్యకారుల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు, వలసలు నివారించేందుకు చర్యలు చేపడతామని పేర్కొన్నారు. గారమండలం బందరవానిపేట గ్రామంలో మంగళవారం సాయంత్రం నిర్వహించిన ప్రజాగలం బాబు సూపర్ 6 ప్రచార కార్యక్రమంలో వాళ్ళు పాల్గొన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా వెంట తరలిరాగా గ్రామంలో పర్యటించి మత్స్యకారులతో నేరుగా మాట్లాడారు. ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుంచి మత్స్యకారులు అండగా నిలిచి ఆదరించేవారని తెలిపారు. పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు వరకు మత్స్యకారుల సంక్షేమానికి చేసిన కృషిని వివరించారు. మత్స్యకార భరోసాతో అండగా నిలిచామని, వైకాపా ప్రభుత్వం కుంటి సాకులతో పథకాన్ని నీరుగార్చారని ఆరోపించారు. కూటమి విజయం అనంతరం ప్రధాని మోదీ సహకారంతో మత్స్యకారులకు అండగా చంద్రబాబు నిలుస్తారని చెప్పారు. ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్ మాట్లాడుతూ మత్స్యకారుల సంక్షేమానికి టీడీపీ కట్టుబడి ఉందన్నారు. టీడీపీ అధికారంలో లేకపోయినా ఇతర ప్రాంతాల్లో చిక్కుకున్న మత్స్యకారులను స్వదేశానికి రప్పించడంలో కీలక పాత్ర పోషించిందని అన్నారు. మాజీ కేంద్ర మంత్రి దివంగత ఎర్రన్నాయుడు అనంతరం ఆయన తనయుడు రామ్మోహన్ నాయుడు విశేష కృషిని చేశారని అన్నారు. గంగపుత్రుల బతుకులు బాగుపడాలన్న ఉద్దేశ్యంతో ఎన్నో పథకాలను అమలు చేయటం జరిగిందని గుర్తు చేశారు. వలలు, బోట్లు డీజిల్ సబ్సిడీపై అందించామన్నారు. హుదూద్ సమయంలో నష్టపోయిన మత్స్యకారులకు బాబు అండగా నిలిచారని అన్నారు. 50 సంవత్సరాలకే మత్స్యకారులకు పెన్షన్ అందజేసిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వందే అని వెల్లడించారు. స్టేట్ సెక్రటరీ అయినటువంటి వేణుగోపాల్ గారు, ఈ నియోజకవర్గం కన్వీనర్, అలాగే శబానా ఉమామహేశ్వరమ్మ గారికి, అలాగే తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జిల్లా చిట్టి మోహన్ గారికి, శ్రీకాకుళం మండలాధ్యక్షులు పార్టీ అధ్యక్షులు శేర్ రమణయ్య గారికి, గారా మండలం మాజీ అధ్యక్షులు మూర్తి గారికి, అలాగే ఎంపీపీ భాస్కర్ రావు గారికి, అలాగే ఏఎంసీ చైర్మన్ దేశ రమణమూర్తి గారికి, అలాగే గారా ఎక్స్ సర్పంచ్ వెంకటప్పారావు గారికి, సాలివండం సర్పంచ్ ఆదినంద్ గారికి, అలాగే నియోజకవర్గం నుండి రూరల్ మండలం, గార మండలం, టౌన్ పార్టీ నుండి కూడా ఇచ్చేసినటువంటి నరసింహమూర్తి గారికి, అలాగే గుంటు శ్రీని గారి, కెప్టెన్ జనార్దన్ అన్న గారికి, అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు. ఈరోజు ఎంపీ రామ్మోహన్ నాయుడు గారు ఇక్కడ కార్యక్రమం శ్రీకాకుళం నియోజకవర్గంలో పెట్టాలంటే ముందుగా మేము బందరవానిపేట ఎంచుకోవడం జరిగింది. ఎందుకంటే తీర ప్రాంత గ్రామాల ప్రజలు, మత్స్యకార గ్రామాల ప్రజలు, వారు పడుతున్న బాధలు, వారి తాలూకా సమస్యలు ఒకసారి మనం విని రేపు రాబోయే ప్రభుత్వంలో ఇక్కడ చంద్రన్న గారికి, అక్కడ నరేంద్ర మోడీ గారికి విన్నవించుకొని వారి సమస్యల సాధన దిశగా మనం పాటుపడాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా, శ్రీకాకుళం నియోజకవర్గం అసెంబ్లీ అభ్యర్థిగా గొండు శంకర్ అనే నన్ను జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ అన్న గారు కూటమి తరఫున ప్రతిపాదించారు. అలాగే ఎన్డీఏ కూటమి తరఫున పార్లమెంటు సభ్యునిగా రామ్మోహన్ నాయుడు గారిని అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. అయితే ఈ సందర్భంగా మీకు నేను తెలియజేసుకుంటున్నా, వైసీపీ కార్యకర్తలకు వెన్నులో వణుకు పట్టింది. ఎందుకంటే రామన్న ముచ్చటగా 3వసారి పార్లమెంటు సభ్యులుగా ఇక్కడ విజయ దుందుని మోగించడం ఖాయం. అలాగే ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను కూడా విజయం గెలవడం ఖాయం. అయితే అతను ఏంటి, అతను సామాన్యుడు, అతనికి ఏమీ లేదు, అతను ఎవరికీ తెలియదు, అతను నా ముందు ఎంత అని ప్రగల్భాలు పలుకుతున్నారు. నేను ఈ సందర్భంగా రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావుతోనే నియోజకవర్గం సస్యశ్యామలం అవుతుందని వైసీపీ రూరల్ మండల అధ్యక్షులు చిట్టి జనార్దన్ అన్నారు. శ్రీకాకుళం నగరంలోని టౌన్ హాల్లో వైసీపీ కార్యాలయంలో బుధవారం మాట్లాడారు. ఆ ప్రాజెక్టు రావటం వల్ల శ్రీకాకుళం సస్యశ్యామలమైందన్నారు. సాగునీరు లేక పంటలు పండక రైతులు నానా ఇక్కట్లు పడేవారని,
పశువులకు సైతం పశుగ్రాసం లేక ఇబ్బందులు పడేవారని అన్నారు. శ్రీకాకుళం నియోజకవర్గంలోని శ్రీకాకుళం గార మండలాల్లోని పల్లం భూములకు గాను 34,220 ఎకరాలకు సాగునీరు అందించిన ఘనత ధర్మానదేనని అన్నారు. మెట్టు భూములకు కూడా ఆ ప్రాజెక్టు నుంచి నీరు తెచ్చినట్లు తెలిపారు. వంశధార ప్రాజెక్టు మూలంగా 55% భూములకు నీరు అందుతోందన్నారు. హిరమండలంలోని అధిక మొత్తంలో నీటిని స్టోరేజ్ చేసి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా వేసవిలోని 2 పంటలకు కూడా నీరు అందించేందుకు ధర్మాన విశేష కృషి చేస్తున్నారని అన్నారు. అన్ని ప్రాంతాలకు త్రాగునీరు సాగునీరు పుష్కలంగా అందించేందుకు ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ధర్మాన వచ్చాడు వంశధార తెచ్చాడు అనే నానుడి ప్రజల్లో ఉందన్నారు. జిల్లాలో ప్రధాన సమస్య అయిన ఆముదాల వలస రహదారికి కూడా నిధులు విడుదల చేయటం జరిగిందని, వెంటనే పనులు పూర్తి చేసి 10 నుంచి 15 రోజుల్లో పూర్తి చేస్తామని అన్నారు. ప్రతిపక్షాలకు ధర్మానను విమర్శించే హక్కు లేదని అన్నారు. మరోసారి ధర్మానను గెలిపిస్తే మరిన్ని పనులు పూర్తి చేసి జిల్లాను ఆంధ్రప్రదేశ్లోనే శ్రీకాకుళం జిల్లాను ఉన్నతంగా తీర్చిదిద్దుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బోర చిన్నంనాయుడు, సర్పంచ్ పొన్నాన కూర్మారావు, మాజీ సర్పంచ్ ముప్ప రాజారావు, సోషల్ మీడియా ఇన్ఛార్జ్ బొచ్చిన రాజేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కుడుకాలువ రైట్ కెనాల్ కింద 9,100 ఎకరాలు, అదేవిధంగా గార మండలానికి 7,900 ఎకరాలు, మొత్తం కలిపి 17,000 ఎకరాలు ఈ రైట్ మ్యాన్ కుడి కాలువ ద్వారా ఆర్ఎంసీ దీని కింద 17,000 ఎకరాలని నీరు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఎత్తిపోతల పథకాల ద్వారా 8 ఎత్తిపోతల పథకాలు శ్రీకాకుళం మండలం గార మండలంలో 8 ఎత్తిపోతల పథకాలు ఉన్నాయి. 8 ఎత్తిపోతల పథకాల్లోన శ్రీకాకుళం మండలానికి 2,270 ఎకరాలకి సాగునీరు ఇవ్వడం జరుగుతుంది. గార మండలానికి 950 ఎకరాలకి సాగునీరు ఇవ్వడం జరుగుతుంది. అలాగే 3,220 ఎకరాలకి అక్కడ సాగునీరు అందించడం జరుగుతుంది. అదేవిధంగా ఓపెన్ హెడ్ ఛానల్స్ ద్వారా సుమారు పురుషోత్తపురం బైరీ పురుషోత్తపురానికి 3,500 ఎకరాలకి సాగునీరు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా గార మండలానికి 10,500 ఎకరాలకి ఈ పురుషోత్తపురం, అదేవిధంగా బైరీ ఓపెన్ హెడ్ ఛానల్ ద్వారా 14,000 ఎకరాలకి నీరు ఇవ్వడం జరుగుతుంది. సుమారు ఈ 2 మండలాలు కలిపి 34,220 ఎకరాలకి ఈవేళ వంశధార ప్రాజెక్టు బొడ్డేపల్లి రాజగోపాలరావు గారు పేరు మీద నడుపుతున్నటువంటి ప్రాజెక్టు ద్వారా ఈవేళ 34,220 ఎకరాలకి అఫీషియల్గా 34,220 ఎకరాలకి ఈవేళ వరకు మనం సాగునీరు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా శ్రీకాకుళం మండలానికి ఏదైతే మెట్టు ప్రాంతం ఏదైతే గార మండలం శ్రీకాకుళం మండలం మెట్టు ప్రాంతం ఉందో ఈ కాలువల ద్వారా నీరు వెళ్ళనటువంటి గ్రావిటీ ఎత్తు ప్రాంతం ఏదైతే ఉందో వాటికి ఎత్తుపోతల పథకాలను కలిపి ఇవ్వడం జరిగింది. అందులోన చింతాడికి ఒక ఎత్తుపోతల పథకం ఇచ్చి 180 ఎకరాలు ఆ ఎత్తుపోతల పథకంతో 180 ఎకరాలు సాగు కింద రైతులు పనిచేసుకుంటున్నారు. అలాగా కేమన్నీపేటకు సంబంధించి 475 ఎకరాలు, శిలగాం నుంచి 350 ఎకరాలు, గూడాం నుంచి 325 ఎకరాలు, పాతున వలస నుంచి 560 ఎకరాలు, మున్సపేట నుంచి 380 ఎకరాలు. మీట నొక్కి 5 ఏళ్లు మోసం చేసిన జగన్కు మీట నొక్కి బుద్ధి చెప్పాలని శ్రీకాకుళం మండలం మాజీ ఎంపీపీ గొండు జగన్నాథరావు పిలుపునిచ్చారు. శ్రీకాకుళం రూరల్ మండలం సింగుపురం పంచాయతీ మునజుపేట అంపోలు రోడ్డు కాలనీలో మాజీ సర్పంచ్ గుండ మోహన్ రావు, రంది రామరాజు, ముడిదాని కృష్ణ, మెండ గంగరాజు అప్పన్నగారి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాగలం సూపర్ 6 పథకాల ప్రచార కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గొండు జగన్నాథరావు గారు పాల్గొన్నారు. కాలనీలోని ఇంటింటికి వెళ్లి సమస్యలు తెలుసుకుంటూ బాబు సూపర్ 6 పథకాలను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీట నొక్కితే సంక్షేమం అంటూ 5 ఏళ్లు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలను మోసం చేశారని విమర్శించారు. ఇప్పుడు మీటర్ నొక్కి బుద్ధి చెప్పే అవకాశం ప్రజలకు వచ్చిందని, రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గుర్తు సైకిల్పై మీట నొక్కి కూటమి అభ్యర్థి గొండు శంకర్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా హిరమండలం చొల్లంగి గ్రామంలో బుధవారం సీతారాముల కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు.
పాతపట్నం శాసనసభ్యురాలు రెడ్డి శాంతి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు మాట్లాడుతూ కళ్యాణం జరుపుకునే దంపతులు సీతారాములను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ సీతారాముల కళ్యాణాన్ని జరిపించారు. రామమందిరంలో ఉన్న సీతారాముల చిత్రపటాలకు భక్తులు దర్శించుకుని ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. సాయంత్రం స్వామివారి తిరువీధి నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. మధ్యాహ్నం రామమందిర ప్రాంగణంలో భారీ అన్న ప్రసాద వితరణ చేశారు. పాతపట్నం మండలం తామర గ్రామం టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి మామిడి గోవిందరావు స్వగ్రామంలో శ్రీ కోదండరామాలయంలో శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎంజీఆర్ మాట్లాడుతూ సీతారాముల ఆశీస్సులతో ప్రజలందరికీ సకల శుభాలు కలగాలన్నారు. రాముడు ధర్మస్వరూపుడు, సత్యనిష్టకు ధర్మనిరతికి ప్రతీక. శ్రీరామ జయం సకల ప్రజల విజయం, అందుకే అన్ని కాలాల్లోనూ ఆదర్శం రామరాజ్యం అన్నారు. ధర్మం పక్షాన నిలబడి ప్రజలను మరింత బల సంపన్నులను చేయాలని శ్రీరామచంద్ర ప్రభువును వేడుకుందాం అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు. పెద్దపాడు అంబేద్కర్ గురుకుల బాలికల పాఠశాలలో యువ టూరిజం క్లబ్ ద్వారా వేసవి కాలంలో పాటించవలసిన జాగ్రత్తలు, యోగా, ఆర్ట్ ఆఫ్ లివింగ్ ద్వారా మనస్సు ఏకాగ్రత కోసం ఈ పాఠశాలలో పర్యాటక శాఖ ద్వారా ఏర్పాటు చేయడమైనది. కళాశాల ప్రిన్సిపాల్ జ్యోతి మాట్లాడుతూ వేసవి కాలంలో చాలా ఎండలు ఉన్నందున ప్రతి ఒక్క విద్యార్థిని జాగ్రత్తగా ఉండాలని, అలాగే ఇంటిలో కూర్చొని ఏదో ఒక పుస్తకం చదవాలని కోరారు. జిల్లా పర్యాటక శాఖ అధికారి మాట్లాడుతూ మీ చుట్టుప్రక్కల పర్యాటక స్థలాలను సందర్శించాలని కోరారు. పర్యాటక మెంబర్ మరియు లయన్స్ క్లబ్ మెంటర్ నటుకుల మోహన్ మాట్లాడుతూ విద్యార్థులు ఎక్కువగా మంచినీరు మరియు గ్లూకోజ్ వాటర్ మరియు కొబ్బరికాయ నీరు మరియు టోపీ ధరించడం మంచిదని తెలియజేశారు. యోగా టీచర్ పాండ్రంకి మురళీకృష్ణ మాట్లాడుతూ శారీరక మానసిక ఆరోగ్యం కోసం యోగా విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ టీచర్ రేణుక మాట్లాడుతూ ఇండియా ఫోరం తరపున పోటీ చేస్తున్న సిపిఎం పార్టీ అరకు పార్లమెంటరీ పార్టీ అభ్యర్థి పాచిపెంట అప్పల నరసయ్య, పాలకొండ శాసనసభ కాంగ్రెస్ అభ్యర్థి సవర చంటిబాబును గెలిపించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జి సుబ్బరావమ్మ, సిపిఎం శ్రీకాకుళం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు పిలుపునిచ్చారు. ఇండియా ఫోరం తరపున పోటీ చేస్తున్న అరకు పార్లమెంటరీ పార్టీ అభ్యర్థి పి అప్పల నరసయ్య, పాలకొండ శాసనసభ అభ్యర్థి ఎస్ చంటిబాబులు పాలకొండ ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి యాలం జంక్షన్ వరకు ర్యాలీ నిర్వహించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి సిపిఎం పార్లమెంట్ అభ్యర్థి పి అప్పల నరసయ్య పూలమాల వేసి ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం సీతంపేట సిపిఎం కార్యాలయం వద్ద బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్, సిపిఎం, సిపిఐతో పాటు 27 పార్టీలు కలిసి ఇండియా ఫోరం తరపున పోటీ చేస్తున్నాయని అన్నారు. గిరిజన హక్కుల రక్షణ కోసం, కార్మిక హక్కుల రక్షణ కోసం, రైతాంగ సమస్యల పరిష్కారం కోసం అలుపెరగని పోరాటం చేస్తుంది సిపిఎం పార్టీ. అరకు పార్లమెంటరీ పార్టీ అభ్యర్థి పి అప్పల నరసయ్య గుర్తు సుత్తి కొడవలి నక్షత్రంపై అమూల్యమైన ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు ఎం కృష్ణమూర్తి, సిపిఎం శ్రీకాకుళం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కె మోహన్ రావు, జి సింహాచలం, జిల్లా కమిటీ సభ్యులు కె నాగమణి, పి తేజేశ్వరరావు, ఎస్ ప్రసాదరావు, నాయకులు కె సూరయ్య, ఆర్ ప్రకాశ్రావు, సిపిఎం మన్యం జిల్లా కమిటీ సభ్యులు అరిక భాస్కర్ రావు, పాలకొండ మండల కార్యదర్శి దావాల రమణారావు, దారపాడు సర్పంచ్ జె సుందరమ్మ, నాయకులు పి సాంబయ్య, సలీం, జగన్నాయకులు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా అంతటా శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. అయోధ్య రాముని జన్మదిన వేడుకలు జిల్లా వ్యాప్తంగా కన్నుల పండువగా నిర్వహించారు. ఊరూరా శ్రీరాముని ఉత్సవాలు పండగ వాతావరణం తలపించే రీతిలో చేశారు. శ్రీకాకుళం నగరంలో కృష్ణా పార్క్ జంక్షన్లో గల కోదండరామాలయంలో శాస్త్రోక్తంగా పూజలు, అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. దశావతారాల్లో 7వ అవతారంగా రావణ సంహారం కోసం జన్మించిన శ్రీరాముని విశిష్టత అర్చకులు వివరించారు. శ్రీరాముని జన్మదినమైన చైత్రశుద్ధ నవమి నాడు శ్రీరామనవమిగా పూజలు జరుపుకోవటం ఎన్నో ఏళ్లుగా వస్తున్న సంప్రదాయమని అర్చకులు కూర్మాచార్యులు అన్నారు. జిల్లాలో నరసన్నపేట, టెక్కలి, పలాస, సోంపేట, ఇచ్చాపురం, ఆముదాలవలస, ఎచ్చెర్ల, రణస్థలం, లావేరు మండలాల్లో శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణాలు వైభవోపేతంగా నిర్వహించారు.
ఈ దేవాలయం సుమారు 1826 సంవత్సరంలో ప్రతిష్ఠ చేసినట్టు చరిత్రగా చెప్తున్నారు. చరిత్రలు కూడా ఉన్నాయి. ఈ దేవాలయంలో అత్యంత శ్రీకాకుళం నగరంలోని అతి పురాతనమైన దేవాలయం, అతి పెద్ద దేవాలయం శ్రీ 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 కోదండరామస్వామి దేవాలయం. ఈ దేవాలయంలో అత్యంత వైభవంగా అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా శ్రీరామనవమి ఉత్సవాలు 15 రోజుల పాటు కూడాను నిర్వహించడం జరుగుతున్నది. ఉగాది మొదలు పౌర్ణమి వరకు కూడాను శ్రీమద్ రామాయణ సంపూర్ణ పారాయణం చేయడం కూడా జరుగుతున్నది. అలాగే ప్రతిరోజు ఉదయం 7 గంటలకి త్రిసహస్ర సువర్ణ పుష్పార్చన చేయడం జరుగుతున్నది. ఈ చైత్రశుద్ధ నవమి నాడు తండోపతండాలుగా ఈ దేవాలయాన్ని దర్శించుకోవడానికి, స్వామి రాముని దర్శించుకోవడానికి 4 గంటల నుండి బారులు తీరుతూ ఉన్నారు. ఈ సంవత్సరం కూడా అతి వైభవంగా కార్యక్రమం జరిపించే ఉద్దేశంతో దేవస్థానం వారు, అర్చకులు, భక్తులు కూడా సంపూర్ణ సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. శ్రీకాకుళం నగరం చంపాగల్లి వీధిలో శ్రీరామనవమి వేడుకలు బుధవారం ప్రారంభమయ్యాయి. నవమి నుంచి పౌర్ణమి వరకు వివిధ గ్రామాల్లో ఈ ఉత్సవాలు జరుగుతాయి. ఈ సందర్భంగా వివిధ గ్రామాల్లో శ్రీ సీతారాముల కళ్యాణం, రామ పట్టాభిషేకం తదితర కార్యక్రమాలను కమనీయంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించి ఆలయాలకు వచ్చి ప్రత్యేక పూజలు, కళ్యాణం నిర్వహించి తరించారు. ఆలయాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. రామ జననం, కళ్యాణం, పట్టాభిషేకం ఘట్టాల విశిష్టతలను వేద పండితులు వివరించారు. మధ్యాహ్నం అన్న ప్రసాద వితరణ చేపట్టారు. సాయంత్రం స్వామివారి ఉత్సవ మూర్తులకు తిరువీధి, రాత్రి వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా రామ్నగర్ మంగువారి తోట శ్రీ సీతారామ మందిరం వద్ద శ్రీ సీతారామ కళ్యాణం మరియు పట్టాభిషేకం కన్నుల పండుగగా జరిగింది. స్వస్తి శ్రీ చంద్రమాన క్రోధినామ సంవత్సర చైత్ర శుద్ధ నవమి ఆశ్లేష నక్షత్రయుత మిథున లగ్నమందు వరుడు శ్రీరామచంద్రస్వామి వారికి, వధువు సీతామహాలక్ష్మికి కళ్యాణం మరియు పట్టాభిషేకం బ్రహ్మశ్రీ పెంట శ్రీనివాస శర్మ మరియు ఆలయ పురోహితులు బ్రహ్మశ్రీ జోష్యుల బాలమురళీకృష్ణ గార్ల ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. స్వామివారి తలంబ్రాలు, తీర్థ ప్రసాదాలు భక్తులకు పంచిపెట్టారు. అనంతరం అన్నప్రసాద వితరణ జరిగింది. అలాగే సాయంత్రం 6 గంటలకు స్వామివారి తిరువీధి మహోత్సవం జరుగుతుందని ఆలయ నిర్వాహకులు తెలిపారు. హిందువుల ఆరాధ్య దైవం సీతారామచంద్రుల కళ్యాణ మహోత్సవం మంగువారి తోట కామాక్షమ్మ ఆలయ ప్రాంగణంలో వెలసిన శ్రీరామచంద్ర స్వాముల ఆలయంలో వైభవంగా జరిగింది. బ్రహ్మశ్రీ పెంట శ్రీరామూర్తి శర్మ గారి నిర్వహణలో కళ్యాణం కమనీయంగా సాగింది. ఆలయ ప్రతిష్టాపకులు కట్టా వెంకటేశ్వరరావు, కట్టా సత్యనారాయణ సోదరుల ఆధ్వర్యంలో మరియు మద్దిపాటి కాశీ అన్నపూర్ణ గారి సహాయ సహకారాలతో కళ్యాణం మరియు మధ్యాహ్నం మహా అన్నప్రసాద వితరణ జరిగింది. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.